ఏ ముక్క బాగా ఉడికిపోయింది. పెద్ద పెద్ద ముక్కలు కూడా ఇచ్చామరా మనం. ఎప్పుడన్నా చికెన్ లో పుచ్చకాయ వేయడం చూసారా? ఇప్పుడు వేస్తారు చూడండి. చికెన్ లోనా ఎందుకు ఒక్కలు చేస్తే అన్న అయిపోయింది. ఒక 1 hour లో అయిపోయింది. అందరు కలిసి కొట్టేసరికి 11 అయింది టైం. ఏంటి ఫోన్ల కోసం కొన్నా ఇది? ఫోన్లు పెట్టుకోవడం ఛార్జింగ్ 130 రూపాయలా? అరే నిజంగానే 10 ఫోన్లు బల్లే పెట్టావురా, సెట్ చేసావన్నీ. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియో వచ్చేసరికి మామూలుగా ఉండదు, అదిరిపోయింది. ఫ్రెండ్స్ వీడియో వచ్చేసరికి క్యాంపింగ్ వీడియో కాదు, ఇది ఒక నార్మల్ వీడియో. వీడియో ఏంటంటే కొత్తగా ట్రై చేస్తున్నాం. అసలు ఎలా ఉంటుందో ఏదో నాకు కూడా తెలియదు. వీడియో వచ్చేసరికి ఏంటంటే 12 hours ఇంట్లో అయితే స్టే చేయబోతున్నాం. బయటకి ఎక్కడికి వెళ్లకుండా డోర్స్ మొత్తం క్లోజ్ చేసాము. ఇంకా మనం ఫుడ్ కానీ, కుకింగ్ చేసుకోవడం కానీ, ఫుడ్ ఐటమ్స్ ఏటి మొత్తం గేమింగ్ కానివ్వండి, చాలా ప్లాన్ చేసాం ఈ వీడియోలో. 1 కాదు 2 కాదు, తెల్లవారుజాము దాకా ఏదో ఒకటి పని జరుగుతూనే ఉంటుంది ఇంట్లో. అలాంటి ప్లానింగ్ అయితే చేసాం. సో ఆది గుర్తు అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసాము. ఎండింగ్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. రేపు మార్నింగ్ దాకా, నైట్ స్టార్ట్ చేసాం కదా, రేపు మార్నింగ్ దాకా టైం ఎంత చూపించు. 9 అవుతుంది దగ్గర. సో రేపు మార్నింగ్ 8, 9 దాకా 12 hours దగ్గర మొత్తం స్టేయింగ్ ఇక్కడే. ఇంకొక జైల్లో బంధించినట్టు అనమాట. ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఈ 12 hours క్యాంపింగ్ లో అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి చూడడానికి ఫెసిలిటీస్ ఏమున్నాయి అన్ని ఒకసారి చూపిస్తా. ప్రెసెంట్ అయితే ఇది ఒక చిన్న ఇల్లు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా సరుకులు మొత్తం ముందుగా తెచ్చేసుకున్నాం. అంటే ఇంక్లూడింగ్ ఫ్రూట్స్ సహా. ఇదిగోండి ఒక పెద్ద వాటర్ మెలన్ కూడా తీసుకొచ్చేసాం, పుచ్చకాయ అన్ని వచ్చేసినాయి. ఒకసారి ఇల్లు చూడండి ఎట్లా ఉందో. ఈ ఇంట్లోనే మనం మార్నింగ్ దాకా ఉండేది. సో ఇదంతా మనం ఇక్కడే నైట్ కూడా ఇక్కడే పడుకుంటాం, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు. 12 hours అంటే చెప్పే కదా. ఇదిగోండి ఇది వచ్చేసరికి వంటగది. సో మా వాళ్ళు కుకింగ్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు నైట్ కి. ఇంకా నైట్ మొత్తం మామూలుగా ఉండదు, అదిరిపోయింది. చికెన్ చికెనా? నాటుకోడా మామూలు కూడా? నాటుకోడేనా? రైస్ ప్రిపేర్ చేస్తున్నాడు. అట్లా పనులు చక్కచక్క జరిగిపోవాలి. ఇంకొక ఇద్దరు వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చారంటే అప్పుడు వీడియో ఇంట్రెస్టింగ్ మామూలుగా ఉండదు. ఇదిగోండి ఇది హాలు, అక్కడ టీవీ. ఓకే సో 6 ఇక్కడే స్టేయింగ్ అయితే సరిపోయింది. ఇదంతా ఓపెన్ ప్లేస్. అసలు ఎలా ఉంటుందో ఏంటో, బయటికి వెళ్ళకుండా 12 గంటలు ఎక్కడే ఉండాలంటే మామూలు విషయం కాదు. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా. మొహమాట పడుతుంది రెడ్డి గారు. ఫస్ట్ రైస్ వండుతున్నాం. రైస్ కుక్కర్ మీద ఉండేవాళ్ళం కానీ అంతకుముందు రైస్ కుక్కర్ లేదారా? గ్యాస్ మీద వండుతున్నాం. ఫస్ట్ టైం వండుతున్నాం. గ్యాస్ మీద ఉండలే, రైస్ కుక్కర్ ఎందుకు? క్యాన్సర్లు వస్తున్నాయంట అసలే. అదే చికెన్ 2 kg కట్టివచ్చు కదా. ఎంత ఇది? కేజీనా? కేజీన్నారా? ఆహా గట్టిగానే కొట్టించారా? ఓకే సరిపోతుందిలే. శివరాత్రి ఎప్పుడు? 26 కదా? 26 శివరాత్రి. ఓకే ఏంది మరి శివరాత్రి ప్లానింగ్? కోటప్పకొండ బైక్ పోయి మనం దాంట్లోంచి బయటకు వచ్చేసరికి తెల్లారిద్ది. దొంగతనమా? పోవచ్చు, చెప్పలేం. బైక్లు కాపలా ఉండలేం కదా మనం నైట్ అంతా. ట్రాఫిక్ ఫుల్. బయలుదేరితే తెల్లారి వస్తారు, ట్రాఫిక్ బయటకు వస్తారు. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు శివరాత్రికి? కామెంట్ అయితే చేయండి. అంటే 26వ తారీఖు కదా, కోటప్పకొండ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. మన వాళ్ళు వస్తే అటు వచ్చేయండి, కలిసి చేద్దాం. ఫుడ్ అయితే ప్రిపరేషన్ జరుగుతూ ఉంది గట్టిగా. టైం అయితే పట్టింది. ఇప్పటికే ఆల్మోస్ట్ 9 అయింది. టైం వచ్చేసరికి అయిపోయేసరికి 11 అయింది మనం తినేసరికి. ఈ లోపల ఏమన్నా తింటే బెటర్. పుచ్చకాయ వేద్దాం. బట్ వాళ్ళు వచ్చే లోపల కూల్ డ్రింక్ తెచ్చారా? కూల్ డ్రింక్ తెద్దాం అంటే కూల్ డ్రింక్ తర్వాత తినేటప్పుడు పుచ్చకాయ. వాటర్ మెలన్ ఉంది కదా, వాటర్ మెలన్ కోసుకొని తింటే మనకి 11 దాకా కొంచెం బాగుంటది. ఎప్పుడు సెలవా? అప్పుడు ప్లాన్ చేద్దాం బీచ్ కి. అయితే ఇప్పుడు ఏంది అయితే సాటర్డే వెళ్దామా బీచ్ కి? ఏరా పక్కన ఫిక్స్. బాపట్ల బాగుంటుందా చీరాల బాగుంటుందా? బాపట్ల పోయి సూర్యలంక బీచ్ ఉంది కదా, క్యాంపింగ్ చేద్దామా? ఒరే క్యాంపింగ్ అదిరిపోద్దేమో.
బీచ్ లో క్యాంపింగ్ అంటే సూపర్. అక్కడ చేపలు ఉంటాయి వండుకో అంటే అక్కడ వాళ్ళే ఫ్రై చేసి ఇస్తారులే. ట్రై చేద్దాం అయితే ఖచ్చితంగా. చాలా రకాలు ఉంటాయి ఫ్రై. ఈసారి నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ సండే వస్తుంది కదా, మండే దాకా ఉంది కదా, నెక్స్ట్ సాటర్డే సండే ఖచ్చితంగా బీచ్ కి అయితే ప్లాన్ చేస్తున్నాము. అంటే మనకి దగ్గరలోనే గుంటూరు దగ్గరలో బాపట్ల చీరాల బీచ్లు ఉన్నాయి కదా, అక్కడ సముద్రం పక్కన ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా క్యాంపింగ్ చేద్దాం అయితే ఫిక్స్ అయ్యాం. సో ఎలా ఉంటుంది ఏంటో ట్రై చేస్తాం ఖచ్చితంగా. ఓకే, ఏం చేస్తున్నావు? రైస్ పెట్టావు, అయిపోయిందా? రైస్ ఇంకా కొంచెం నానాలిగా రైస్. చికెన్ అడుగుతున్నావు అందుకని. అరే అది కేజీన్నర ఉన్నది రా, సరిగ్గా కాటా చూసారా మీరు? కేజీన్నర పైన ఉందా? 100 గ్రాముల పైన ఉంది. 100 గ్రాముల ఎంత ఉన్నాడు చెప్పావు కదా. మరి కేజీ అదే నాకు అది కేజీన్నరలా లేదు అందుకని కదా. బాగా తీసుకోరా, తీసుకున్నాడు పెట్టి కట్ చేసే మొత్తం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? అరే వంటగది నిండిపోయింది రే. మొత్తం నిండిపోయింది. అరే వండుతున్నారు, లైన్ లో తింటున్నారు ఆడ కూర్చొని. ఏది ఇప్పుడు వంట మాస్టర్ తెలియక అడిగలే గోపి, నువ్వు ఫీల్ కావాలి. నేను ముందుగా చెప్పాను రైస్ తెలియక మన్నించు, ఒకసారి మన్నించు. వంట విషయంలో గోపి నెంబర్ 1. కోసే 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 రైస్ అవని బిర్యానీ అవని ఏదైనా అవని గోపి తర్వాతే చెప్పాలి. బిర్యానీ రావాలి, నువ్వు మళ్ళీ బిర్యానీ అది ఉండేది. రైసేలే, రైస్ చాలు. మంది కలిసి వండుతున్నారు. ఇలా అయ్యేటట్టు ఏం కనిపించట్లేదు. టైం వచ్చేసరికి 9:15 అయింది. 8కి చికెన్ తెస్తే 9:15 అయింది. ఇంకా చికెన్ కొయ్యలేదు చూడండి ఎట్లా ఉందో. బిర్యానీ వంటరా అంటే సామాన్ లేదు కదా అంటాడు. 5 నిమిషాలు కొట్టు బయటే ఉంది, తప్పించుకోవడానికి. కానీ లోపలికి వచ్చిన తర్వాత బయటకి వెళ్ళడానికి లేదు. ఉన్న వస్తువుతోనే వండాలి 12 గంటలు. అది రూలు ఇక్కడ. ఉన్న వస్తువులతోనే చేయాలి ఏదైనా. రెడీ? ఏంది నైట్ ప్లానింగ్? ఇది అలా కాసేపట్లో పచ్చకాయ తిందాం ఫస్ట్. చికెన్ ఏడాడు కనపట్లే కదా చికెన్, అది చాలా టైం పట్టేటట్టుంది. మన వాళ్ళు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. పుచ్చకాయ తిందామా? కోసే మరి స్టార్ట్ చేస్తాం. వీడియో ఎట్లా ఉంది అంటే రూమ్ లో 12 గంటలు ఉండటం, బయటికి వెళ్ళకుండా. ఏం జరిగింది అసలు, ఏం చేస్తారు వీళ్ళందరూ కలిసాను ఈ నైట్? డయ్యాలు తిరిగే టైంలో వంట, అప్పుడే తినేది మనం. మన పనులు ఎట్లాగే ఉంటాయి మరి. అసలు అంతమంది వంట గదిలో ఇవాళ వంట అయితే నాకు నమ్మకం లేదు. ఏంట్రా కొట్టుకుంటారు? అరే వాడేది ఇప్పుడు నీళ్ళు పోతున్నాడు ఆటోలో. సరిపోలా ఏంట్రా ఇప్పుడు నీళ్ళు పోస్తున్నావు? అరే అన్నం వండడం రాకపోతే ఎందుకు రా, మీరు చికెన్లు వండుతారా? అరే ఇప్పుడు నీళ్ళు పోయడం ఏందిరా మళ్ళీ? ఇంకేళ్ళ నమ్ముకుంటే ఇవాళ తిన్నట్టేరా నవీన్? వీళ్ళని నమ్ముకుంటే ఇవాళ అన్నం తిన్నట్టే మనం. పార్టీలు తెచ్చుకుంటాం, నాకు నమ్మకం లేదు మీ మీద. రైస్ వండటం రావట్లేదన్న ఎవరికి. అన్నం ఇప్పుడు నీళ్ళు పోసాడు మళ్ళీ. రైస్ కుక్కర్ లేదా? అందుకే నీళ్ళు పోసాను. కొద్దిగా నీళ్ళు ఇప్పుడు పోసాడు మళ్ళీ. స్టార్టింగ్ కొన్నే పోసాడు, ఇప్పుడు పోసాడు మళ్ళీ. వదిలే అట్లా. ఇంకో చాక్లేదా? ఒకటే ఉందా? వామ్మో ఇలా వంట ప్రిపరేషన్ నాయను. అరే ఎంతమంది కలిసి వండుతున్నారు. ఛార్జింగ్లు చాలా ఉన్నాయి, ప్లగ్లు మొత్తం పెట్టేసి. ఏదైనా పెట్టుకోవడానికి మన ఛార్జర్లు అన్ని ఫుల్గా ఉన్నాయి. ఒరే ఏంటి ఫోన్ల కోసం కొన్నా ఇది? ఫోన్లు పెట్టుకోవడానికి ఛార్జింగ్ 130 రూపాయలా? అరే నిజంగానే 10 ఫోన్లు బల్లే పెట్టావురా, సెట్ చేసావన్నీ. 1 2 3 6 కలిసి వంట. 6 కలిసి వండుతున్నాం. ఏంది అయిందా వంట? 1 2 3 4 5 6. నాతో 6. అందరూ ఏడ పడుకోవాలి, ఎప్పుడు తినాలి, అసలు ఎప్పుడు అవ్వాలి? అరే ఏ లేదు, మంచం మీద 2 పడుకోవచ్చు, కింద ఒక 2 4 ఆడొకళ్ళు 6 ఈజీ పడుకోవచ్చు ఇంట్లో. ఎందుకు పడుకోలేం?
వాళ్ళు వంట మరి నమ్మకం లేదు. మేమిద్దరం జొమాటో కలుస్తున్నాం. మీరందరూ వండుకొని తినండి. 11 వంట మాస్టరే పోతే జొమాటోకి మేమేం చేయాలి? అరే బాబు మా అన్న చేత ఉండేస్తున్నావు కదా అన్నం. వండుతాం, మనకి అలవాటేగా. అయిందన్న బానే ఉందా? దాన్ని ఏదో చివర్లో నీ చేతికి ఇచ్చి వెళ్ళాడు. చివర్లో అన్న చేతికి ఇచ్చి వెళ్ళావురా నువ్వు. ఇప్పుడు అది ఏదైనా తేడా కొడితే అన్నం మీద నెట్టేయచ్చు. అన్నం పెట్టినప్పుడు రెండో గీతకి గుర్తుపెట్టుకో, మామూలు దానికి వేరేగా ఉంటది. రైస్ కుక్కర్ వేరురా, రైస్ కుక్కర్ లేదన్నా. అన్నం పెట్టినప్పుడు రెండో కాడి గీత కాడి పెడితే చాలరా. నవీన్ అదేసరికి 1 hour టైం పట్టింది. ఈ లోపల మనం అది దాని కోసే పుచ్చకాయ కోసే చెప్తా. తాగా చిన్నప్పుడు తాగేలే గాని ఉత్త గంజే తాగిన. అరే జలుబు తగ్గిద్ది తాగురా, జలుబు తాగు. అరే గ్యాస్ మీద ఉంటుంది తాగొచ్చురా. జలుబు తగ్గిద్ది తాగేసారా? గ్లాస్ లో పోసుకో, ఉప్పు వేసుకో కొంచెం. అరే వాడికి బలం ఎక్కువైంది లేటి, నేను తాగుతా కానీ గ్లాస్ లో పోసి. సాయిబాబా ఒక్కసారిగా చేతులు పెట్టి తిప్పడానికి తాగడానికి. బాబా ఏంది కోసేస్తావా? ఆ కోసి ఎందుకు లేటు? ఆ వంట ఇప్పుడు అవ్వదు. ఈ గ్యాప్ లో మనం ఏదైనా తిన్నాం కడుపులో ఎత్తుపడింది. రేట్లు ఎట్లా ఉన్నాయంటే మామూలు రేట్లు కాదు. 130 రూపాయలు తీసుకున్నారా దానికి. చిన్నప్పుడు ట్రాక్టర్లో వేసుకొని 100కు 3, 50 రూపాయల కాయ అని చెప్పాడు కదా. 130 రూపాయలు బానే ఉందా? రెడ్ కలర్ లోనే ఉంది. ₹1 కూడా తగ్గిలా. 130 అంటే 130 ఇమ్మన్నాడు. ఇంక ఎక్కడ లేవు. మళ్ళీ ఏం చేస్తాం, డిమాండ్ అయిపోయింది వీటికి కూడా. ఎవరు పండించక ఆహా డబ్బులు తీసుకున్నాడు కానీ ఫుల్ తీపి స్వీట్ బాగుంది. మేము పుచ్చకాయ తింటున్నాంలే. మంచి కలర్ వచ్చింది, స్వీట్ ఉందిరా. చిన్నది కట్ చేయి, పెద్ద దాకా అది. ఇంకా చిన్నది ఎవరికి కట్ చేయి. 6 ఉన్నాం కదా, 6 పీసెస్ కట్ చేయి. 6 రావాలి రే. చూపి ఎట్లా ఉన్నాయి గంజి? తాగిన అయిపోయిందా? కడిగేస్తున్నావు కూడా తాగి. ఎగురు పైకి తాగుతారు. మనమే తాగిన ఇల్లు ఎందుకు తాగరు? గంజి ఖచ్చితంగా తాగాల్సిందే. ఊరి ఊరి అరే నీకు అన్నం వండుతూ రాలేదు, చికెన్ చేస్తున్నావా? ఉల్లిపాయలు వేసాడు. మ్యాగీ వండిన బాయ్. స్మైల్ ఎవరి కోసం ఇచ్చా నాకు తెలుసులే. చేత చేయొచ్చమ్మా దాన్ని కావాలంటే. బరువు ఉంది. తీసుకొని తలా ఒకటి తీసుకోండి. ఎప్పుడన్నా చికెన్ లో పుచ్చకాయ వేయడం చూసారా? ఇప్పుడు వేస్తారు చూడండి. చికెన్ లో ఎందుకు వేయరా? ఎందుకంటే ఇంకో స్పూన్ తిరగట్లేదు ఏందిరా చెయ్యి. దాంట్లో ఒక ముక్క తీసి చిన్న తింటరా. ఉరి 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 కాలిపోయింది మరి. ఉడికిందా? ఇంకొంచెం ఉడకాలా? మజా బాటిల్ మీద నువ్వు డేట్ కనిపెట్టరా. డేట్ ఉంది, అది ఎక్కడుందో కనిపెట్టు. డేట్ మేము ఇప్పుడు దాకా డేట్ చెక్ చేసినాం, చూసినాం, అంతా బానే ఉంది. నువ్వు కనిపెట్టు. ఇచ్చే టైం అప్. వీరుడికి టైం అయిపోయింది. కరెక్ట్ డేట్ చెప్పాలి దాని మీద. ఎండింగ్ డేట్ ఎప్పుడు దాకా ఉంది, ఎక్స్పైరీ డేట్. కౌంటర్ స్టార్ట్ చేయన్నా. 1 2 3 అయిపోయింది. టైం అప్. డేటే లేదంట దాని మీద. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటన్న? డేట్ మేము చూసేలా కానీ ఇంక ఇటీ అయిపోయి టైం అయిపోయింది. ఇటీ పడింది మార్చి 11 దాకా కాదు. అరే నవీన్ నువ్వు చెప్పురా.
మార్చి వచ్చిన ఇప్పుడు కనిపించిందయ్యా. అదిగో ఇదిగో ఇదిగో లైట్ పెడతా. లైట్ వెళ్తురులో బాగా కనపడుతుంది. అది లెక్క తాగిన తర్వాత కనపడింది. అరే లేదా డేట్ లేదా ఆడుగుడు. ఇట్లా చూస్తే వచ్చింది, ఇట్లా చూస్తే 50 డేట్ అండి. ఎతకాలి ఇంకా మొత్తం తీసేసామంటే ఇంకా తిందా అయిపోయిందిగా ఫుడ్ అట్లే. ఏది రా గోపి స్పైసీ వచ్చేసిందా? అబ్బా ఇట్లా ఉండాలి. ఇది చికెన్ చారు అన్ని తిప్పమాకు కొత్తిమీర ఇప్పుడే వేసింది. ఓకే డన్. మొత్తానికి 10:30 తర్వాత ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు మనం 8:30కి స్టార్ట్ చేసినాం, 10:30కి క్లోజ్ అయిపోయింది. సో ఇంకా మనం ఫుడ్ మొత్తం కూడా ఒక పట్టు పడదాం. టైం చూడరా, 10:30 దాటిపోయింది. అయ్యా టైం దాటిపోతుందిరా, తిందా బానా సరిపోతాయి గోపి. ఉల్లిపాయలు నిమ్మకాయలు రెడీ అయిపోయింది. మొత్తానికి సాయిచ్చారు. అందులో ఇస్రాకులు పెట్టేసి పెరుగు చట్నీయా? పెరుగు చట్నీ, రైస్, వైట్ రైస్, పలావ్ రైస్ ఉండమని చెప్పా కదా. పలావ్ రైస్, వైట్ రైస్, ఇది చికెన్ అదిరిపోయింది. బాక్స్ ఏంటి? వైట్ రైసేనా? ఇక్కడ చూస్తే మాజా కూడా తెచ్చారా? ఓహో అన్ని ముందుగా తెచ్చారా? ఉల్లిపాయలు, నిమ్మకాయలు, ఓకే పెట్టే ప్లేట్లు ఇచ్చే. నాకోటి తమ్ముడు తినద్దా అయితే. ఓకే పలావ్ రైస్ అది కొద్దిగా ఉందన్నా, కొద్దిగా ఉందండి అలా కొంచెం. ఓకే ఓకే ఇదిగో ఈరోజు అంతా ఆర్కేనే. పేరు మోగిపోతుంది ఈరోజు మాత్రం, దద్దర వెళ్ళిపోతుంది. చికెన్ బాగా ఉడికిపోయింది, మెత్తగా అయిపోతుంది ముక్క. జాగ్రత్త తిప్పమాకు. ఎందుకంటే ఇప్పుడు ఫ్లూ ఉంది కదా, బాగా ఉడికించు. ముక్క బాగా ఉడికింది. ముక్క బాగా ఉడికిపోయింది. పెద్ద పెద్ద ముక్కలు కూడా ఇచ్చామరా మనం. గైస్ యాక్చువల్ గా మనం కూర ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది 8:30కి స్టార్ట్ చేసాం కదా. దగ్గర 11 అయింది మొత్తం అయ్యేసరికి. ఒకళ్ళు చేస్తే అన్న అయిపోయింది, ఒక 1 అవర్లో అయిపోయింది. అందరు కలిసి వండేసరికి 11 అయింది టైము. సో మొత్తానికి ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది. నిమ్మకాయ ఇట్లా పిండితే నా ఎలా ఉంది టేస్ట్? ఎక్సలెంట్ ఉంది, సూపరా. ఈ అంతా ఎవరికంటావు? ఈ అంతా చెందేది క్రెడిట్ అంతా అందరు క్రెడిటా? పాపం వాడి పేరు చెబుతా అనుకున్నా నేను. చాలా కష్టపడ్డాడన్నా. ఎలా ఉంది టేస్ట్? అదిరిపోయిందా? ఓకే ఓకే తిందా గోపి? ఎలా ఉంది? నోట్లో కలంగా అంటే ముందు లెమన్ తగిలింది అట్లా నోటికి. బాగుందా టేస్ట్? అసలు కొత్తిమీర లాస్ట్ వేయడం చాలా ప్లస్ అయింది. అదిరిపోయింది. 100కు 100. నిన్ను అడగనులేరా రెడీ? ఇంకా రేపు నుంచి పెళ్లిలో కూడా చేసేస్తాడు. కింద ఫోన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఓన్లీ చికెన్ తెల్లాను. ఇప్పుడు మన టేస్ట్, మనం తిని ఎలా ఉందో చెప్తాను. నా టేస్ట్ అంటే నీ నోరు వేరు మా నోరు వేరు. అదిరిపోయింది, సూపర్ ఉంది అసలు. ఒకళ్ళు వండితే టేస్ట్ బాగుంటది అనుకున్నా, అందరు చేయబడితే పోయిద్ది అనుకున్నా. కర్రీ ఇయ్యాల ఇంక ఎట్లా ఉన్నా తినాలి తప్పదులే అనుకున్నా. కానీ ఫైనల్ గా అయితే సూపర్ గా వచ్చింది. ఇలాంటి అరుదులు జరుగుతుంటాయి. ఇంతమంది వండినప్పుడు కూర టేస్ట్ రావడం అనేది చాలా అరుదు, రేరు కదా. మొత్తం రెడ్డి అదరగొట్టేసావు. అది ఏదన్నా ఏయ్ కరెక్ట్గా వచ్చింది పో. ప్రశాంతం తినేయండి. తినంగానే ఒక జ్యూస్ తాగితే ఆ సినిమాలు ఏంట్రా గోబీ, తినడానికి ముందు ఒక గ్లాసు, తిన్న తర్వాత ఒక గ్లాస్ తాగితే అలా ఉంటుంది చల్లగా.
ఇదే తాగట్లేదంటే నువ్వు స్ప్రైట్ థమ్స్ అప్ దగ్గరకు రాని అనుకుంటా. ఏ తాగు. అసలు అన్న తినడానికి ముందు కూడా ఒక గ్లాస్ ఇద్దాం అనుకున్నాం మీకు. చేసుకోవడం రా పుచ్చకాయ అన్న. అదిరిపోయింది. తిన్నాక కొద్దిగా చల్లగా అదిగో అట్లా ఫ్రూట్స్ కానీ కూల్ డ్రింక్ కానీ తాగితే అన్నయ్య లైఫ్ లో కూల్ డ్రింక్ బ్యాన్ చేశాడంటలే కానీ మనం తాగుదాం అంతే అన్న. మనం అందరం ఇక్కడ పడుకుందాం. అదిగో ఆ రూమ్ లో కూడా పడతారు, ఆ రూమ్ లో కూడా పడుకోవచ్చు. మంచం వదిలే, మంచం వేసేయండిలే, మన కింద పడుకుంటేనే బాగుంటది రాకుండా. ఓకే 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 వస్తుందిలే పొగ బాగానే. గాయస్ దగ్గర టైం వచ్చేసరికి 11:40 అయింది. ఇంకా మేమైతే మెలుగుతూనే ఉన్నాం, ఇంకా నిద్రపోలేదు. ఇంకా మార్నింగ్ దాకా 9-10 దాకా ఇంక ఇట్లాగే ఉంటాం. సో రకరకాల ఏమంటారు వాటిని కల్చర్ యాక్టివిటీస్ చాలా ప్లాన్ చేసాము. 1 by 1 వస్తాయి చూడండి. ఫస్ట్ ఇప్పుడు మనం సినిమా చూద్దాం. యానిమల్ రెడీ. నైట్ మొత్తం ఎంజాయ్ చేద్దాం గట్టిగా. సూపర్ చేశారా. ఒక గేమ్ ఆడితే అర్థమైపోయింది. పెట్టరా అంజయ్, అప్పుడే కొనుక్కుంటా అంటావారా. టైం ఎంత అయిందిరా? 12 అయిందిరా కరెక్ట్గా. రెడీ కానీ జరుపురా, జరుపు. రెడీ జరుపు. జరిపాడరా. టైం వచ్చేసరికి ఇప్పుడు ఎంత అయింది చూడండి. 12:20 అయింది టైం వచ్చేసరికి. ఇప్పుడు కూడా ఇంకా మేము నిద్రపోకుండా వెలుగుతున్నాం. ఒక వికెట్ అవుట్ అయిపోయింది అప్పుడే. చెస్ గేమ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు 12కే స్టార్ట్ అయింది. 11:50 అట్లా స్టార్ట్ అయింది, చివరికి వచ్చింది. ఎవరు గెలుస్తున్నారు అందుకే. సో అన్ని ఖాళీ అయిపోయినాయి. బోర్డు మొత్తం ఒక్క రాజే మిగిలింది. అటుపక్క రాజు మంత్రి. ఇద్దరులో ఎవరు గెలుస్తారో మరి. చివరి మీట్ ఎన్ని స్టెప్ వేసినవరా? 4 వేసినావు స్టెప్పులు. కానీ గోపి ఫుల్ కోమలో ఉన్నాడుగా మనిషి. అందరం ఈరోజు ఏడా పొరుగున్నది కిందే. రేపు 12 అయిందిరా, 12 దాటింది. ఏదైనా నిద్ర రావట్లేదా? యానిమల్ మూవీ అయిపోవాలా? అది ఇంకా సగం ఉందన్నా. 2 అయితే అయిపోయేసరికి మొత్తానికి ఆట చెక్ పడింది. లూడో గేమ్ లో మనం నడిచారు, ఈరోజు చెస్ గేమ్ ఆడించారు. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చెస్ గేమ్ ఆడి కొంచెం అలసిపోయాము. ఇప్పుడు టైం ఒకసారి చూపిస్తే ఎంత అయిందో. టైం 1:20 అయింది. అందరు నిద్రపోతున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ అందరు పడుకున్నారు. ఇంకా మేము కూడా పడుకొని మార్నింగ్ ఇంకా లేచి కలుద్దాం. ఇంకప్పుడు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే తెల్లారింది. ఒకసారి అయితే టైం చూపిస్తాం మీకు ఎంత అయిందో. టైం చూస్తే చూడండి ఫ్రెండ్స్, 7:05 అయింది. మా వాళ్ళు ఇంకా నిద్రపోతూ ఉన్నారు. తెల్లారిపోయింది. ఇతనైతే లేచి అక్కడికి వెళ్ళి వస్తున్నాడు. మాస్టర్ లేవాలి, తెల్లారింది. లే లైట్ అప్పుడు కాసేపు ఇంకా కొనుక్కుంటావా? 7 అయింది టైం. అంటే ఏం చేస్తున్నా? ఊరే పెట్టేసావు అప్పుడే. పెట్టేసి నైట్ మన వాళ్ళు అందరూ కూడా కొంచెం ఫుడ్ తిన్నారు. చాలా ఫుడ్ మిగిలిపోయింది. బాగా లేట్ అయిపోయింది కదా మనకి అయిపోయేసరికి. టైం ఏంటండి? 7 దాటిందిగా. 7:40 అయింది. ఊరికి మీద తెల్లారిపోయింది. అబ్బో మామూలు కాలలేదు కదా. పొద్దున్నే భయం వస్తున్నాను. ఒకసారి 4 కాలే వారం దాకా ఏం తినలేదు ఇంకా. అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు మామూలు కావట్లే కాఫీ.
కాఫీ కూడా మంచి టేస్టీ పెట్టాడు అసలు. మీరే బయట చేస్తారు స్టార్ట్ చేశారు, ఉల్లిపాయలు కోసారు, చివరికి నా చేత ఎగ్ ఫ్రై చేయించారు. ఉల్లిపాయ నేను స్టార్ట్ చేశాను, ఫినిషింగ్ వచ్చి గోబీ చేస్తున్నాడు. మొత్తానికి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. ఏంటది ఎగ్ రైసా? మామూలు ఇది ఎగ్ ఫ్రై రైస్ ఇది ఎట్లాగే ఉంది. ఫ్రైడ్ రైస్ ఏమంటే ఇది టైం పడుతుందని చెప్పేసి ఎగ్ ఫ్రై చేసేసి ఉత్త రైస్ వైట్ రైస్ తింటున్నారు. మరి అంతే, మీరు స్టార్ట్ చేస్తా అన్నారు. మనకి ఫ్రైడ్ రైస్ రాదు, ఎగ్ ఫ్రై వచ్చి మాత్రమే. కూడా చెరవ ఫోన్ పట్టుకొని కూర్చొని చాటింగ్. నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో ఎలా ప్లాన్ చేయాలని చూస్తున్నా. ఆహా, ఎలా కవర్ చేశాడంటే మామూలు కవర్ చేయలేదు. అదే డిస్కషన్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ క్యాంపింగ్ భారీగా ఎలా ప్లాన్ చేయాలి, ఏం వచ్చింది మరి? ఏం చేస్తే బాగుంటదని ఆలోచన. ఐడియా రాలేదు, ఐడియా వచ్చేలోపు మీరు వచ్చి disturb చేశారు. చెప్పు మరి. సముద్రం దగ్గర వేద్దాం అనుకుంటున్నారా? సముద్రం మధ్యలోనా? బాగుందిరా. మధ్యలో ఎట్టేస్తారా? సముద్రం ఒడ్డుండ్రా, సముద్రం మధ్యలో వేస్తే ఇంకా బాగుంటుంది. ఎక్కువేమని అనుకున్నా. ఫ్రెండ్స్, మనకి రాత్రి కొంచెం రైస్ మిగిలింది కదా, ఆ రైస్ మిగిలింది అట్లాగే మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం. అది ఇప్పుడు వేసుకొని మనం టిఫిన్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, బాగుందా ఎగ్ ఫ్రై? సూపర్. సద్ది పడ్డాక తినే ఫుడ్ టేస్ట్ దేనికి రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాంపింగ్ కానివ్వండి వీడియో అసలు ఎలా చేస్తే మీకు బాగా నచ్చుతుందో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ కొంచెం భారీగా ప్లాన్ చేద్దాం చూస్తున్నాం, కొంచెం పెంచాలి కదా. ఈ వీడియోకి అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, చాలా థ్యాంక్స్. ఓకే, ఇంకా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోకూడదు చూస్తున్నారు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.